నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ విమలారెడ్డి గారు ఉన్నారు కదా, ఈమె జగన్మోహన్ రెడ్డి గారి మేనత్త. ఆమె ఏదో చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, విందాం రండి. క్రైస్తవులే జగన్కు రక్షణ అంట. క్రైస్తవులు అందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డిని కాపాడాలా, ఆయన కూడా క్రిస్టియనే కాబట్టి ఆయన ఒంటరివాడైపోయినాడని చెప్పి ఒక చర్చిలో మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడైతే వైరల్ అవుతోంది. అది ఇప్పటిదా ఎప్పటిదా అని పక్కన పెడితే వీళ్ళ మైండ్ సెట్ చూడండి. ఎప్పుడు చూడు కులాల రాజకీయము లేదా మతంతో రాజకీయము. ఆ కులాల రాజకీయాలు ఇప్పుడు గొడవలు పెట్టాలని ఏ విధంగా అయితే పాస్టర్ ప్రవీణ్ విషయంలో కానీ, అదే విధంగా అంబేద్కర్ స్టాచ్యూకి చెప్పుల దండ వేసిన విషయం కావచ్చు, ఇవన్నీ చూస్తే వీళ్ళప్పుడు అసలు బరి తెగించేసి డైరెక్ట్ గా క్రైస్తవులే జగన్ కు రక్షణ అని చెప్తున్నారు. దీనివల్ల ఎంత ఉపయోగం ఉందో నాకైతే తెలియదు. కానీ మరి హిందువులంతా ఏకమై కూటమి ప్రభుత్వాన్ని మొన్న ఎన్నుకుంటే ఒక రాజకీయ నాయకుడి గురించి మాట్లాడే ముందు ఆయనకు 10 ఓట్లు తెచ్చిపెట్టేలాగా ఉండాలి, కానీ ఉన్న 10 ఓట్లు ఓడగొట్టేలాగా ఉండకూడదు. కానీ అలాగే ప్రవర్తిస్తున్నారు వీళ్ళు కుటుంబ సభ్యులు. ఇదేం వీళ్ళకు కొత్త కాదు. 2019 ఎన్నికలకు ముందు షర్మిల గారు, వాళ్ళ అమ్మ విజయమ్మ, ఈమె వీళ్ళందరూ బైబిల్ పట్టుకొని తిరిగి శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఇంక్లూడింగ్ బ్రదర్ అనిల్ కూడా బైబిల్ పట్టుకొని వచ్చి మన బిడ్డ మన క్రైస్తవుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పి వాళ్లకు ఇంజెక్ట్ చేసి మొత్తం గంపగుత్తగా ఓట్లు కొట్టేసి ముఖ్యమంత్రి అయినటువంటి ఈయన సింగిల్ సింహం అంటాడు, ఒంటరిగా పోటీ చేస్తానంటాడు. కానీ వెనక నుంచి చేసేదన్నీ ఇట్లాంటి పనులు. ఇక్కడ చూడండి, మనమంతా ఏకమవ్వాలి, వైసీపీని మళ్ళీ పవర్లోకి తేవాలి. మనమంతా అంటే క్రైస్తవులందరూ ఏకమవ్వాలి, మనము మళ్ళీ పవర్లోకి తేవాలి. ఇప్పుడు కూటమి వచ్చి అది హిందువుల ప్రభుత్వము, మనకు హిందువుల ప్రభుత్వం వద్దు, మన క్రిస్టియన్ అనేటువంటి జగన్మోహన్ రెడ్డిని మనము ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఇంకొకసారి జగన్కు శత్రువులు ఎక్కువయ్యారు. ఎవరు శత్రువులు జగన్కి? వాళ్ళ అమ్మ శత్రువు అయిపోయింది, వాళ్ళ చెల్లి శత్రువు అయిపోయింది, వాళ్ళ బావ శత్రువు అయిపోయాడు, ఆయనతో పాటు జైలుకి వెళ్ళినటువంటి విజయసాయి రెడ్డి శత్రువు అయ్యాడు. వాళ్ళు శత్రువులు కాలే, శత్రువులను ఈయనే తయారు చేసుకున్నాడు. అతను ఇప్పుడు ఒంటరివాడయ్యాడు. క్రైస్తవులంతా ఏకమైతే ఏదైనా సాధించవచ్చు. క్రైస్తవులంతా ఏకమైతే మనం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవచ్చు. అప్పుడు మత మార్పిడులు ఇంకా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, చర్చిలు నిర్మించుకోవచ్చు, మనము క్రైస్తవ మతాభివృద్ధికి పాటుపడచ్చు అని చెప్తోంది. వైఎస్ విమలారెడ్డి సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వీడియో వైరల్. ఇది ఇట్లుంటుంది వీళ్ళ రాజకీయాలు. జగన్ మేనత్త వైఎస్ విమలారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో క్రైస్తవులంతా ఏకమవ్వాలని, మళ్ళీ జగన్ను అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. తాజాగా లక్షల సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్న ఒక మహా సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. వెళ్ళింది ప్రార్థనలు చేసుకోమని, మీ కష్టాలు ప్రభువుకు చెప్పుకోమని వెళ్తే ఈ మహాతల్లి ఉంది కదా, ఈమె వెళ్ళి లక్షల మంది గ్యాదర్ అయినటువంటి ఆ మీటింగ్ లో మన క్రైస్తవునికి ఓట్లు వేయండి అని చెప్పి ఎక్కడ పోయినా ఒకరని కాదు, మొత్తం బ్యాచే ఇదే రకం అన్నమాట వీళ్ళు. ఇక చూడండి, వైఎస్ విమలారెడ్డి మళ్ళా రెడ్డి ఎందుకో మతం మార్చుకున్నావు కదా, మళ్ళీ రెడ్డి ఒకటి. వైఎస్ విమలారెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే అవి ఇటీవల చేసిన వ్యాఖ్యలా లేదంటే గతంలో చేసిన వ్యాఖ్యలా అన్నవి ఎప్పుడు చేసింటే ఏమి పని, దొంగతనం ఎప్పుడు చేసింటే ఏమి, అప్పుడు చేస్తేమి ఇప్పుడు చేస్తేమి, ఎప్పటి వీడియో అయినా మీరు ఈ వీడియోలో మీరు గమనించవలసింది వీళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది, విభజించి పాలించులాగా ఉంటుంది. క్రైస్తవుల మొత్తాన్ని గంప గుర్తుగా ఓటు బ్యాంకుగా మార్చుకొని మళ్ళీ సింగిల్ సింహం అని చెప్పి పోటీ చేసి ఆయనకి సపోర్ట్ ఇప్పించి మళ్ళా ముఖ్యమంత్రిని చేయాలి అనేటువంటి ఒక రచ్చ అయితే జరుగుతుంది తెర వెనక నుంచి. ఈమె చెప్పినప్పటికీ చెప్పించేది మొత్తం వేరే వాళ్ళు, అది ఎవరో మీకు తెలిసే కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి, ఇదిరా మతతత్వ రాజకీయం అంటే. పవన్ కళ్యాణ్ ఏ రోజు ఎన్నికల కోసం హిందువులను ఏకం కావండి అనలేదు, మీ హక్కు కోసం ఏకం కామన్నాడు. వీళ్ళు మత రాజకీయం చేసి, వీళ్ళు కుల రాజకీయం చేసి, పవన్ కళ్యాణ్ కుల రాజకీయాలు చేస్తాడు, పవన్ కళ్యాణ్ మత రాజకీయాలు చేస్తాడు అని చెప్పి చెప్తారు. ఏ రోజు హిందువులు ఏకమవ్వండి, హిందువులు ఏకమై క్రిస్టియన్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించండి, హిందువులే ముఖ్యమంత్రి కావాలని పవన్ కళ్యాణ్ ఏ రోజు కూడా ఏ సభలో కూడా చెప్పింది లేదు. ఆయన ఏమంటాడు, నేను సనాతన ధర్మాన్ని పాటిస్తాను, నా మతాన్ని నేను ఆచరిస్తాను, ఇతర మతాలని గౌరవిస్తానని చెప్పాడే కానీ ఈ విధంగా అత్తను పంపించి, అమ్మను పంపించి, చెల్లిని పంపించి, బావను పంపించి, బైబిల్ చేతిలో పెట్టి క్రైస్తవులంతా ఓట్లేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, మనం సరదాగా మత మార్పిడులు చేసుకోవచ్చు, చర్చిలు నిర్మించుకోవచ్చు, ఫండ్స్ తెచ్చుకోవచ్చు, హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు అని చెప్పి ఏ రోజు చెప్పలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటిది ఒకసారి పనిచేసుకో
చేస్తుంది. మీరు క్రైస్తవులంతా ఏకమవ్వండి అంటే ఒకవైపు హిందువులంతా ఏకమైతే, హిందువులందరూ ఏకమైతే ఈ జన్మకు కూడా ముఖ్యమంత్రి కాలేరు, అట్లీస్ట్ ఎమ్మెల్యే కూడా కాలేరు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.